చాలా మందికి జీవితంలో కనీసం ఒక్కసారైనా విమానం ఎక్కి విదేశాలకు వెళ్లి అక్కడి పర్యాటక ప్రదేశాలన్నింటినీ చూడాలనే కోరికుంటుంది. కానీ దానికోసం పాస్పోర్ట్, వీసా తప్పనిసరి. అవి పొందడం కష్టమే కాకుండా శ్రమతో కూడుకుని ఉంటుంది. దీంతో చాలా మంది ఫ్లైట్ ఎక్కకుండానే జీవితాలని గడిపేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఒక శుభవార్త. ఎలాంటి వీసా, పాస్పోర్ట్ లేకపోయినప్పటికీ కొన్ని దేశాలకు వెళ్లొచ్చు. కానీ కేవలం 6 దేశాల్లో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. భారతీయులు 30 రోజుల పాటు ఎలాంటి వీసా, పాస్పోర్ట్ లేకుండా 6 దేశాల్లోనూ తిరగొచ్చు. ఇంతకీ అవి ఏ దేశాలు అనే కదా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. భారత్ నుంచి వచ్చే పర్యాటకులు ఎక్కువగా ఉండడంతో తమ పర్యాటక ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ఆయా దేశాలు భారతీయులకు ఆఫర్ ప్రకటించాయి. వీసా, పాస్పోర్ట్ లేకున్నా ఆయా దేశాలకు వెళ్లి నెల రోజులుండేలా ఆఫర్ ప్రకటించాయి. మీరు ఇండోనేషియా వెళ్లాలని అనుకుంటే ఈ ఆఫర్ మీకు వర్తిస్తుంది. ఇండోనేషియాలో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు సుమత్రా, జావా, బాలి దీవులున్నాయి. ఈ ఏడాది నవంబర్లో భారతీయ పర్యాటకులకు థాయిలాండ్ వీసా ఫ్రీ ఎంట్రీని ప్రకటించింది. భారత్తో పాటు చైనా, మరికొన్ని దేశాల పౌరులకు కూడా థాయిలాండ్ ప్రభుత్వం వీసా ఫ్రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ అవకాశం మే 10, 2024 వరకు మాత్రమే. థాయిలాండ్లో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు గ్రాండ్ ప్యాలెస్, ఖావో యాయ్ నేషనల్ పార్క్. పర్యాటకానికి మలేషియా మంచి ప్రదేశం. వీసా లేకుండా ఇక్కడ కూడా భారతీయులు 30 రోజుల పాటు ఉండొచ్చు. మలేషియా పురాతన బహుళ సాంస్కృతిక జీవనానికి ప్రసిద్ధి చెందింది. మలేషియా ఐకానిక్ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ చారిత్రాత్మకమైనవి. పర్వతాలు, బీచ్లు, వన్యప్రాణులు, అడవులలో పర్యాటకులు బాగా ఎంజాయ్ చేస్తారు. మలేషియా ఆహారాన్ని కూడా పర్యాటకులు చాలా ఇష్టపడుతూ ఉంటారు. మలేషియాలో చూడాల్సిన ప్రదేశాలు పెట్రోనాస్ ట్విన్ టవర్స్, బటు గుహలు, లెగోలాండ్. ఆసియాలోని అతిపెద్ద గుహలు వియత్నాంలో ఉన్నాయి. ఇక్కడి ద్వీపాలు, అడవులు, మతపరమైన ప్రదేశాలు, అనేక అందమైన వస్తువులు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి పాలరాతి పర్వతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వియత్నాం స్ట్రీట్ ఫుడ్ ని చాలా మంది ఇష్టంగా తింటారు. వీసా లేకుండా ఇక్కడ కూడా 30 రోజుల పాటు ఉండొచ్చు. కుచి టన్నల్, టెంపుల్ ఆఫ్ లిటరేచర్, వార్ రిమినెంట్స్ మ్యూజియం వంటివి వియత్నాంలో తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు. ఇక కొత్తగా పెళ్లైన జంటలకు అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో మాల్దీవులు ఒకటి. ఇక్కడి అందమైన దృశ్యాలు చూపర్లను కనువిందు చేస్తాయి. మాల్దీవులలో పర్యాటకుల కోసం లెక్కలేనన్ని పర్యాటక ప్రదేశాలున్నాయి. అయితే సీ బీచెస్ చాలా ప్రత్యేకమైనవి. ఇది కాకుండా మగ అటోల్, సన్ ఐలాండ్, బనానా రీఫ్, అలిమత ద్వీపం, బయోలు మినిసెంట్ బీచ్, ఆర్టిఫిషియల్ బీచ్, బరస్ ద్వీపం కూడా సందర్శించవచ్చు. ఇక్కడ ఖచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశం మాఫుషి బీచ్. వీసా లేకుండా మాల్దీవుల్లో కూడా నెల రోజుల పాటు ఉండొచ్చు. నేపాల్ ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి. నేపాల్లో పర్యాటకులు హిమాలయాలు, పచ్చని అడవులు, రోలింగ్ కొండలను చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఎవరెస్ట్ శిఖరంతో సహా ప్రపంచంలోని 8 ఎత్తైన శిఖరాలు నేపాల్లోనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు నేపాల్కు బౌద్ధ విహారాలను చూసేందుకు వెళుతూ ఉంటారు. ఇక్కడ ఖచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు పశుపతినాథ్ ఆలయం, బౌద్ధ స్తూపం, స్వయంభూ మహాచైత్యం ఉన్నాయి. ఇక్కడికి వెళ్లాలంటే భారతీయులకు ఎలాంటి వీసా, పాస్పోర్ట్ అవసరం లేదు.